ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 6 రోజులుగా ప్రయత్నిస్తున్నా ఏమాత్రం ఫలితం రావడం లేదు. బోట్లు మాత్రం కదలటం లేదు. ఇరిగేషన్ అధికారులు ఎన్ని ప్లాన్లు వేసినా ఫలించడం లేదు. నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో బోటును కట్ చేయలేకపోతున్నారు. ఇక ప్లాన్ సి ప్రకారం రంగంలోకి కాకినాడ అబ్బులు టీం రంగంలోకి దిగింది. మొదట తాళ్లతో బోటును లాగాలని చేసిన ప్రయత్నం నిరాశ కలిగించింది. దీంతో వాటర్ లోడింగ్ ప్లాన్ అబ్బులు టీం అమలు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే 6 కార్గో బోట్లు రప్పించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్న శ్రీనివాస్ 6 రోజులుగా ప్రయత్నిస్తున్నా ఎక్కడ రిజల్ట్ అనేది కనిపించలేదు. సో ఈ రోజున సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? స్టార్ట్ అయిందా? సతీష్, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల వద్ద బోట్లు ఇరుక్కున్నాయో ఆ బోట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. గత 6 రోజులుగా ఇరిగేషన్ శాఖ అధికారులు వివిధ పద్ధతులు కూడా ఆ బోట్లను ఒడ్డుకు తెచ్చేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా మొదట క్రేన్ల ద్వారా కూడా వాటిని తొలగించేందుకు ప్రయత్నం చేశారు. అయితే అవి నీటిలో లోపలికి ఇరకపోవడం, బురదలో ఉండడం, అలాగే ఇసుకలతో ఉండడంతో అది కష్టసాధ్యంగా మారింది. దీంతో విశాఖ నుంచి ప్రత్యేకంగా ఒక టీం రప్పించారు. ఆ టీం కూడా వివిధ పద్ధతుల్లో కూడా వాళ్ళు ఆ బోట్లను తొలగించేందుకు కూడా ప్రయత్నం చేశారు. అయితే బోట్లను వెల్డింగ్ ద్వారా కట్ చేసి తునకలుగా చేసి కూడా చేయాలని చెప్పేసి కూడా భావించారు. అయితే అది కూడా కుదరని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కాకినాడకు చెందిన అబ్బులు టీం ను కూడా ప్రత్యేకంగా ఇక్కడికి రప్పించారు. 2 రోజులుగా కూడా అబ్బులు టీం అక్కడే బ్యారేజ్ వద్ద ఉంటూ కూడా పనులు చూస్తుంది. అయితే అబ్బులు టీం కూడా నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా వాటిని వివిధ రూపాల్లో, అంటే గతంలో వాళ్ళకు గోదావరి పుష్కరంలో ఒక బోటు మునిగిపోయిన సంఘటనలో వాళ్ళకు ఒక అనుభవం ఉంది. ఆ అనుభవం ద్వారా కూడా ఈ బోటును కూడా అదే పద్ధతిలో ఒడ్డుకు చేసామని చెప్పి చూశారు. అయితే ఇందులో కొంత మేరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఏదైతే పెద్ద బోటు ఉందో ఒక బోటును కొద్దిగా దాన్ని అటు ఇటు తిప్పుకోగలిగారు. అయితే కింద రాళ్ళు ఉండడంతో ఆ బోటు ముందుకు కదిలే పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిగా కొన్ని మీటర్ల వరకు కూడా బోటు ముందుకు రావడంతో ఆ బోటు కింద ఉన్న 2 బోట్లు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఈ పెద్ద బోటు మటుకు ఒకటి నీటిలో ఉంది. దాన్ని ఎలాగైనా ఈ రోజు ఒడ్డుకు లాగాలని చెప్పేసి కూడా అబ్బులు టీం పూర్తిగా సన్నద్ధమవుతుంది. ఈ రోజు మటుకు వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు కూడా అబ్బులు టీం దాన్ని అమలు చేస్తున్నారు. వాటర్ లోడింగ్ ద్వారా అంటే 6 ఇప్పటికే ఏదైతే క్రూయిజ్ బోట్లు ఉన్నాయో వాటిని ఇప్పటికే అక్కడ తెప్పించారు. ఆ కార్గో బోట్ల ద్వారా కూడా 2 బోట్లను అటు ఇటు వైపుగా ఉంచి ఆ కార్గో బోట్ల ద్వారా ఒక లంగర్, అంటే ఒక కొక్కిల మాదిరిగా ఇనుప తాడుతో కూడా ఆ 2 బోట్లకు లోపల నీటిలో మునిగిన బోటుకు తగిలించి దాని ద్వారా క్రేన్ ద్వారా కూడా దాన్ని బయటకు తీసుకోవాలని చెప్పేసి కూడా అబ్రూ టీం ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ రోజు మొత్తం మీద కూడా ఏదైతే బయట తేలుతూ ఉందో ఆ పెద్ద బోటుని ఇసుక మీద ఉండడంతో కొద్దిగా తీసుకురావడం ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా అబ్రూ టీం వాళ్ళు భరోసాగా ఉన్నారు. అయితే ఈ టీం చేస్తున్న అబ్బుల్ టీం చేస్తున్న ఈ రోజు చేస్తున్న కృషి ఎంతో పోలీసులు చూడాల్సింది. మొత్తం మీద చూసుకుంటే మటుకు ఈ బోటు వ్యవహారాల ఏది ఉందో అది ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది సతీష్. ఇంకా 2 బోట్లు మటుకు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఈ పైన బోట్లు మటుకు ఈ రోజు బయటకు ఒడ్డుకు తెచ్చే అవకాశం మటుకు కనిపిస్తున్నాయి సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.